నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణ 13వ వార్డులో జరిగిన వైఎస్ఆర్ 4వ విడత కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్. రా కదలిరా కార్యక్రమానికి తెనాలి నుండి భారీ సంఖ్యలో తరలి వెళ్లిన టీడీపీ జనసేన నాయకులు. పట్టణంలో రెండవ రోజు కొనసాగిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వడ్లమూడి గ్రామంలో నిర్వహించిన రా కదలిరా కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. సభకు తెలుగుదేశం పార్టీ జనసేన శ్రేణులు భారీగా తరలివచ్చారు. చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు ఘనస్వాగతం పలికారు. చంద్రబాబును చూసి ఈలలు కేకలతో సభ ప్రాంగణం హోరెత్తింది. సభలో ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు. టీడీపీ జనసేన విజయం చారిత్రాత్మక అవసరమని ఆయన అన్నారు. రానున్న ఎన్నికలలో టీడీపీ జనసేన అభ్యర్థులను గెలిపించి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందామని చంద్రబాబు నాయుడు అన్నారు. తెలుగుదేశం జనసేన గెలిచాం కూడా. రాష్ట్రంలో ఒక పెద్ద సైకో ఉంటే ఇక్కడ ఒక చిన్న సైకో ఒక ఆయన ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకత, ఆయన ఒక సైకో, ఊరూరికి ఒక సైకోని తయారు చేశాడు. నాకు కూడా మాకందరికీ ఎప్పుడు లేని కష్టం వీళ్ళందరిని అణచాలంటే ఒక సైకోనైతే తొందరలో కంట్రోల్ చేయొచ్చు, కానీ ఊరూరుకుండే సైకోకి ట్రీట్మెంట్ ఇస్తే తప్ప వీళ్ళ కష్టం సాధ్యం చేయడం తప్పకుండా. షాక్ ట్రీట్మెంట్ ఇచ్చి సైకోల్ని కట్టడి చేసే బాధ్యత మాదిని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే పిలుస్తున్నా, రా కదిలి రా. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, తెలుగు జాతిని కాపాడుకోవాలి, ఈ పిల్లల భవిష్యత్తు కాపాడాలి. దానికి నా ఆడబిడ్డలు బాధ్యత తీసుకోవాలని చెప్పడానికి ఇక్కడికి వచ్చాను నేను. జగన్మోహన్ రెడ్డి కొత్త డ్రామా ఒకటి ప్రారంభించాడు నిన్నే. జగన్మోహన్ రెడ్డి మార్క్ అంట. ఆ మార్క్ ఏంటో ఒక్కసారి చెప్తాను మీ అందరికీ. మన హయాంలో 200 రూపాయలు కరెంటు ఛార్జీలు వచ్చే బిల్లు ఇప్పుడు ఎంత తల్లి? 1000 రూపాయలు అవునా కాదా? 1000 రూపాయలు అవునా కాదా? ఇది జగన్ మార్కు. 60 రూపాయలు మద్యం బాటిల్, ఆ రోజు క్వార్టర్ బాటిల్, ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు? 200. అది జగన్ మార్కు. అవునా కాదా? అవునంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, ఇది జగన్ మార్క్ అని. ఈ వెర్రి బాగుల ముఖ్యమంత్రి ఇది మంచి రికార్డు అనుకుంటున్నాడు. ఇది మన కర్మ. ఉద్యమాలకి ఊపిరి పోసినటువంటి ప్రాంతం, పోరాటాలకి పురిటిగడ్డ ఈ యొక్క డెల్టా ప్రాంతం. అలాంటి ప్రాంతంలో ఒక ప్రజా రాజధానిని ఏర్పరిస్తే ఏమి చేశాడు ఈ తొగ్గులకు సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా. ఏమైంది పోలవరం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 2019 నవంబర్ కల్లా జాతికి అంకితం చేస్తానన్నటువంటి జీవనాడి అయినటువంటి పోలవరాన్ని ఈరోజు నాశనం చేసినటువంటి ఒక మోసకారి అయినటువంటి ముఖ్యమంత్రి ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా. అన్నపూర్ణగా పిలువబడే ఈ ప్రాంతాన్ని అన్ని విధాలుగా నాశనం చేసినటువంటి నాయకత్వం ఈ వైసీపీ పార్టీ నాయకత్వం అని చెప్పి ఈనాడు మీ అందరూ కూడా గమనించాలి. ఎందుకంటే ఈ రోజున అరాచకాన్ని పెంచి పోషిస్తూ అన్ని విధాలుగా దోచుకుంటూ అవినీతి లక్ష్యంగా ఈ రోజున రాష్ట్ర భవిష్యత్తుని అంధకారం చేసినటువంటి నాయకత్వం ఈ జగన్మోహన్ రెడ్డిది. గాంధారీ పుత్రులాగా
151 మందిని కన్నారు. దేనికి? నింగిని నేల వరకు కూడా దాచుకుంటూ ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా కూడా నాశనం చేస్తూ ప్రజలకు ఒక అభద్రతా భావాన్ని కలగజేసినటువంటి నాయకత్వం నీది కాదా? ఆడుదాం ఆంధ్ర ముగింపు కార్యక్రమాన్ని కొత్తపేటలోని ఎండిఓ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అనాబతిని శివకుమార్ పాల్గొన్నారు. సభకు మాజీ ఎంపీపీ చెన్నబోయిన శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు. క్రీడలను ప్రోత్సహించడానికి సీఎం జగన్ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం చేపట్టినట్లు ఎమ్మెల్యే అనాబతిని శివకుమార్ తెలిపారు. గ్రామ స్థాయి, మండల స్థాయిలో గెలుపొందిన విజేతలు జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందని అన్నారు. క్రీడా స్ఫూర్తిని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న క్రీడాకారులకి క్రీడా స్ఫూర్తిని పెంపొందింపజేయాలని సహజంగా పట్టణాల్లో అయితేనే గ్రామీణ వాతావరణంలో అయితే ఎంతోమంది యువకులు ఇవాళ కూడా స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్తో, స్పోర్ట్స్ మీద ప్రేమతో ఎవరికాళ్ళు సొంతగానే ఆ ప్రాంతంలో ఉన్న ఖాళీ స్థలాల్లో కోర్టులు ఏర్పాటు చేసుకొని ప్రాక్టీస్ చేయటం, అలాగే ఎంతోమందికి కిట్స్ కానీ లేదు ఎంతోమందికి ఎక్విప్మెంట్ కానీ అందక ప్రాక్టీస్ చేస్తున్న సందర్భం కూడా మనం అనేక సందర్భాల్లో చూస్తాం. అందుకే యువతలో ఈ క్రీడా స్ఫూర్తిని పెంపొందించాలన్న ఉద్దేశంతోనే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని తీసుకురావడం. రాష్ట్ర వ్యాప్తంగా చూడండి, ఒక ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 100 కోట్ల రూపాయలు ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ద్వారా ఈరోజు క్రీడా స్ఫూర్తిని పెంపొందించడం కోసం ప్రభుత్వం ఖర్చు చేసింది. విన్నర్స్ క్రికెట్ కటివరం సచివాలయ వనపర్తిలోని టీముకి రావటం, అలాగే బ్యాడ్మింటన్ ఇందిరా ప్రియదర్శిని కాలనీ సచివాలయం పరిధిలో రావటం, అలాగే వాలీబాల్ కటివరం 1 సెక్రటరియట్ పరిధిలో రావటం, అలాగే కబడ్డీ చంద్రబాబు నాయుడు కాలనీ సెక్రటరియట్ పరిధిలోకి రావటం, అలాగే ఖోఖో గంగానంపేట సెక్రటరియట్ పరిధిలోకి రావటం. సో ఈ టీమ్స్ అందరినీ అభినందిస్తూ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, వైస్ చైర్మన్ మాలేపటి హరిప్రసాద్, అత్తోట నాగవేణి, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో కూడా సచివాలయాల వైడ్గా ఎవరైతే బ్యాడ్మింటన్ కానీ, క్రికెట్ కానీ, కబడ్డీ కానీ, వాలీబాల్ కానీ ఇవన్నీ మహిళలు కానీ జెంట్స్ కానీ ఉన్నారో వాళ్ళందరికీ కూడా వెలికి తీసి మంచి నైపుణ్యం ఎవరికైతే ఉందో వాళ్ళందరినీ కూడా ఫస్ట్ గ్రామ స్థాయిలో పోటీతత్వం పెట్టి, తర్వాత మండల స్థాయిలో, ఆ తర్వాత నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేసి ఇంతవరకు ఈ ప్రైజ్ మనీలు విన్నర్స్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడి నుంచి కూడా ఎవరైతే జిల్లాలకు వెళ్తారో వీళ్ళందరూ కూడా ఈ వాలీబాల్ కానీ, క్రికెట్ కానీ ఇవన్నీ కూడా మళ్ళీ జిల్లా పరిషత్ జిల్లాలోకి వెళ్ళి మన మండలానికి, మన కాన్స్టిట్యున్సీ కూడా మంచి పేరు తీసుకురావాలని ఆ ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. విద్య ఎంత గొప్పదో అలానే ఈ క్రీడాకారులు కూడా అంతా గొప్పది. ఆటలు అనేది హెల్త్ కానీ అది మంచిది. లేసి క్రికెట్ కానీ, వాలీబాల్ కానీ, బ్యాడ్మింటన్ కానీ ఇలా ఎన్నో అని మీ అందరూ మంచిగా ఇంకా ఉన్న స్థాయిలోకి వెళ్ళాలని కోరుకుంటూ, వైకల్యంతో జన్మించిన దివ్యాంగ బాలలు కూడా సమాజంలో గౌరవ రీతిలో జీవనం సాగించడానికి అర్హులని తెలియచేయడమే అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం ముఖ్య ఉద్దేశమని ఎంఈఓ లక్ష్మీనారాయణ తెలిపారు. సోమవారం పట్టణ బాలాజీరావుపేటలోని భవిత సెంటర్ నందు వరల్డ్ డిజేబుల్ డే వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ దివ్యాంగులుగా మానసిక శారీరక వైకల్యం కలిగి ఉన్న 5 నుండి 19 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారందరూ భవిత సెంటర్లో ఎన్రోల్ అయ్యి మండలంలోని వివిధ పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తున్నారని తెలిపారు. మిగతా విద్యార్థులతో పాటు పోటీ పడే విధంగా విద్య కొనసాగించడం సంతోషమని, ఆ విధంగా వీరిని ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులు, టీచర్లను అభినందించారు.
వరల్డ్ డిజేబుల్ డే సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన పలు ఆటల పోటీల్లో గెలుపొందిన దివ్యాంగ బాలబాలికలకు బహుమతులను అందజేశారు. కట్టేవరం జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు శ్రీధర్, స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ సునీల్, ఐఈడి టీచర్లు రజనీ, సునీత, ఉపాధ్యాయులు షేక్ మొహమ్మద్దన్, షరీఫ్, జగన్నాథ నాయక్, మనోహర్, శ్యాంబాబు, శ్రీదేవి, ఫిజియోథెరపిస్ట్ శివనాగమల్లేశ్వరరావు, జయమ్మ, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. మనసుకు అనేది అంగవైకల్యం ఉండదు, శరీరానికి అంటే అవయవం మరి సరిగ్గా పనిచేయకపోయినా, లేకపోతే మన యొక్క మెదడు సరిగ్గా పనిచేయకపోయినా, ఆటిజం కానీ జీన్స్ కానీ పనిచేయనప్పుడే మనకి అంగవైకల్యం అనేది రావటం అనేది జరుగుతుంది. అంగవైకల్యం అనేది అభివృద్ధి నిరోధకం కాదు, అది లేకపోతే ఆలోచనలని నివారించేది కాదు, మనసుని మరి ఇబ్బంది పెట్టేదేం కాదు. అంటే ఇంకా ఎక్కువ ధైర్యంతో స్థైర్యంతో ముందుకు సాగి ఉన్నప్పుడే మనం ఏదైనా సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు కూడా మరి ఎవరైనా సరే అంగవైకల్యంతో జన్మించినటువంటి పిల్లల్ని మీరు బహిర్గతం చేస్తే ఏమన్నా ఇబ్బంది అయిద్దేమో, సమాజంలో చిన్నతనంగా ఉంటుందని చెప్పేసి మీరు ఎప్పుడు కూడా ఆలోచించకూడదు. ఈ పిల్లల పట్ల మనం ఎలా ఉండాలి, ఈ పిల్లలకు విద్య ఎలా జరిపించాలి అనేటువంటి దాన్ని, వైకల్యం గురించి, ఈ డిజబిలిటీస్ గురించి మనకు బాగా తెలుసు. కానీ ఇక్కడ ఒక్క విషయం నేను చెప్పాలని చూస్తున్నాను. ఏంటి అంటే ఈ పిల్లల్ని జాలితో చూడొద్దు. వీళ్ళు కూడాను నార్మల్ పిల్లలే. కాకపోతే వీళ్ళకి ఎలాగ మనం తర్ఫీదునివ్వాలి, వీళ్ళ యొక్క సామర్థ్యత ఎలా పెంచాలి మనం తెలుసుకొని చూసుకుంటే వీళ్ళు కూడా నార్మల్ పిల్లల్లాగే ఉంటారు, నార్మల్ పిల్లల్లాగే బిహేవ్ చేస్తారు. కాకపోతే వీళ్ళకి ఆ సామర్థ్యం తక్కువ ఉంది కాబట్టి ఆ సామర్థ్యాన్ని ఇవ్వడానికి తర్ఫీదునివ్వాలి. ఈ క్రమంలో కనుక వాళ్ళ మీద జాలి చూపిస్తే వాళ్ళకి న్యూనతాభావం వస్తుంది, వాళ్ళు నేర్చుకోరు, వాళ్ళు ఆత్మవిశ్వాసం. కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ప్రచారంలో భాగంగా నిర్వహించే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర 2వ రోజు రజక చెరువు వద్ద జరిగింది. తెనాలి పురపాలక సంఘ పరిధిలో ప్రధాని నరేంద్ర మోడీచే వర్చువల్ పద్ధతిలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో నవభారత నిర్మాణంలో అమృతకాలం విశిష్టత వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ఔన్నత్యంపై ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా అందించిన సందేశాన్ని ప్రజలు తిలకించారు. ప్రతి పేదవాని అభివృద్ధికి అన్ని సదుపాయాలు అందించాలనే ఉద్దేశంతో వివిధ విధానాలు, పథకాలను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిందని, ఒక పథకానికి 100 మంది లబ్ధిదారులుంటే 100 మందికి ఆ పథకం చేరాలనే ఉద్దేశంతో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ద్వారా మోదీ గ్యారంటీ వ్యాన్ గ్రామానికి వెళుతుందని అధికారులు, ప్రజాప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాటిబండ్ల రామకృష్ణ, అడప సంపత్ రాయుడు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. మనందరం ఏదైనా బ్యాంకు లోన్ కావాలా, బ్యాంక్ మేనేజర్ గారి దగ్గరికి వెళ్ళాలి, మేనేజర్ గారు వెయిట్ చేయించాలి, లేదా వాళ్ళ పనుల మీద వాళ్ళు ఉంటారు, లేదా మున్సిపాలిటీలో ఏదైనా చిన్న అప్లికేషన్ పెట్టాలి, అక్కడికి వెళ్తే వాళ్ళు బిజీగా ఉంటారు, చిన్న నీటి కుళాయి అప్లికేషన్ పెట్టాలి, వాళ్ళు బిజీగా ఉంటారు, లేదా ఇలా అనేక డిపార్ట్మెంట్లు అందరూ కూడా ఈరోజు మీ దగ్గరకు వచ్చారు. ఇక్కడ అందరూ ఉన్నారు, దాదాపుగా అన్ని సంబంధించిన వాళ్ళు ఇక్కడే ఉన్నారు. మెప్మా వాళ్ళు ఉన్నారు, మున్సిపాలిటీ వాళ్ళు ఉన్నారు, హెల్త్ వాళ్ళు ఉన్నారు, బ్యాంక్ వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా గ్యాస్ కనెక్షన్లకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అందరూ మీ దగ్గరకు వచ్చారు. మీరు ఇక్కడ అప్లికేషన్ ఇస్తే అది ఎలిజిబుల్ అయితే మీకు వెంటనే ఇక్కడ శాంక్షన్ అయిపోద్ది. దీనికోసం ప్రధానమంత్రి గారు ప్రత్యేకంగా ఈ యాత్రను పెట్టడం జరిగింది. ఇది గ్రామాన జరిగింది. ఆల్రెడీ మన తెనాలి నియోజకవర్గంలో 40 గ్రామాలు పూర్తి చేసుకొని ఇప్పుడు టౌన్లో జరుగుతూ ఉంది. ఈ రోజున 140 పైన పథకాలు పేద ప్రజలకు ఉపయోగపడటం కోసం ఆయన ప్రవేశపెట్టాడు. మీ అందరికీ తెలుసా, విశ్వకర్మ యోజన అని ఒక పథకాన్ని ప్రవేశపెట్టారు పోయిన నెలలో నరేంద్ర మోదీ గారు. తెలుసా, చేతి పని చేసే వాళ్ళందరికీ దాదాపుగా ₹1,00,000 లోన్, మినిమం ₹1,00,000 లోన్ ఇస్తారు. మీరు కనుక దానికి అప్లికేషన్ పెట్టుకొని ఉంటే దీనికి మీరు ఎలిజిబుల్ అయితే ఎటువంటి గ్యారంటీ లేకుండా మీకు ₹1,00,000 లోన్ ఇస్తారు. కానీ ఈరోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రతి ఒక్క ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉండాలా, గ్యాస్ సిలిండర్ ఒక్కటే ఉంటే సరిపోద్దా, స్టవ్ కావాలా, ఇవన్నీ వాళ్ళు కొనుక్కోలేరు అని చెప్పి గ్యాస్ కంపెనీలతో ఆయన మాట్లాడి ప్రతి ఒక్కళ్ళకి, అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి గ్యాస్ సిలిండరు, దానికి ఉండే ట్యూబు, ఆ రెగ్యులేటరు, స్టవ్, ఈ 4 కూడా ఫ్రీగా ఇచ్చేటట్టు మాట్లాడి అందరికీ ఇప్పించాడు. దాదాపుగా మీ అందరికీ ఉందా? లేనే లేదని అంటే ఇప్పుడే అప్లై చేసుకోండి.
వాళ్ళు ఇవ్వకపోతే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎవరినైనా అడగండి, వాళ్ళు వచ్చి తీసుకెళ్లి మిమ్మల్ని వాళ్ళ దగ్గర కూర్చోబెట్టి మాట్లాడి మీకు ఇప్పించే బాధ్యత. అమృత కనెక్షన్ కింద నీటి సరఫరా మాకు వస్తుంది ఉదయం సాయంత్రము. ఇలా ఫ్రీగా ఇవ్వడం మాకు చాలా ఉపయోగకరం. ఇచ్చినందుకు మన పిఎం గారికి, మున్సిపాలిటీ వారికి హృదయపూర్వక నమస్కారంలో. అలానే ఆయుష్మాన్ భారత్ కింద కూడా మాకు కార్డు వచ్చింది. నలుగురికి వచ్చాయి. ఒక్కొక్కరికి 5 లక్షల వరకు డిబేట్ ఉందని చెప్పారు. చాలా థ్యాంక్స్ అండి. ఇలాంటి పథకాలు మాకు ఇస్తున్నందుకు పిఎం గారికి, అలానే ఇలాంటివన్నీ మాకు తెలియజేస్తున్నందుకు మన మున్సిపాలిటీ వాళ్ళందరికీ కూడా, ప్రధానమంత్రి గారికి కూడా హృదయపూర్వక నమస్కారం. వైఎస్ఆర్ ఆసరా 4వ విడత కార్యక్రమం పట్టణ 13వ వార్డులోని కమ్యూనిటీ హాల్ ప్రాంగణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అన్నాబత్రి శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెనాలి పట్టణంలోని 12 నుండి 20 వార్డుల పరిధిలో అర్హులైన 304 స్వయం సహాయక సంఘ సభ్యులకు 2,54,00,000 రూపాయల చెక్కులను అందజేశారు. డ్వాక్రా సంఘాల రుణమాఫీ హామీని గత టీడీపీ ప్రభుత్వం నిలుపుకోలేదని, డ్వాక్రా అక్క చెల్లెములకు పాదయాత్రలో ఇచ్చిన రుణమాఫీ హామీని 4 విడతలుగా అందించి మాట నిలుపుకున్నారని తెలిపారు. అనంతరం లబ్ధిదారులకు నమూనా చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా ఒక మాట చెప్పారు. వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ రుణమాఫీని వడ్డీతో సహా 4 దఫాలుగా వేస్తామని చెబితే ఆ వడ్డీతో 25,000 కోట్ల రూపాయలు అయితే ఈరోజు మొదటి విడత, 2వ విడత, 3వ విడత, ఇప్పుడు 4వ విడత. ఉదాహరణకి మన తెనాలి నియోజకవర్గాన్ని తీసుకుంటే తెనాలి పట్టణానికి సంబంధించి, అంటే మన మున్సిపాలిటీకి సంబంధించి మొదటి విడత 1475 గ్రూపులు మన తెనాల్లో ఉంటే 14,813 మందికి సభ్యులుగా ఉంటే మొదటి విడత 11,80,00,000 రూపాయలు ఫస్ట్ సంవత్సరం వేశాం. రెండో సంవత్సరం 1498 గ్రూపులు ఉంటే 14,656 మంది సభ్యులు దాంట్లో ఉంటే రెండో విడత 12,14,00,000 వేశాం. మూడో విడత 1498 గ్రూపులు ఉంటే దాంట్లో సభ్యులుగా 14,656 మంది ఉంటే మూడో విడత 11,97,00,000 వేశాం. ఇప్పుడు చేస్తున్న 4వ విడతలో 1498 గ్రూపులు ఉంటే 14,656 మంది సభ్యులుంటే 11,97,00,000 రూపాయలు 4వ విడత వేస్తే ఈ తెనాలి పట్టణంలో ఉన్న స్వయం సహాయక సంఘ గ్రూపుల్లో ఉన్న మొత్తం 14,656 మంది అక్కా చెల్లెళ్ళకి 47,87,00,000 రూపాయలని స్వయం సహాయ సంఘాలైన మీ అందరి అకౌంట్లో వేశాం. ఇచ్చింది రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, పంచింది మీ శాసనసభ్యుడు అన్నాబత్రి శివకుమార్, తీసుకుంది మీ అకౌంట్లో డబ్బులు వేశాం. ఇది అబద్ధమా? అక్కా చెల్లెలి అకౌంట్లో రుణమాఫీ చేస్తామన్న మాట ఇచ్చి ఆ ఇచ్చిన మాటని నిలబెట్టుకోవటం కోసం ఒక్క ఆసరా కిందే ఈ రాష్ట్రంలో ఉన్న అక్కా చెల్లెళ్ళకి 25,000 కోట్ల రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాదా? వడ్లమూడి క్వారీ వద్ద టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన రా కదలిరా కార్యక్రమానికి టీడీపీ శ్రేణులు భారీ సంఖ్యలో తరలి వెళ్లారు. తెనాలి నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో వడ్లమూడి గ్రామానికి చేరుకున్నారు. తెనాలి పట్టణంలోని 40 వార్డుల నుండి టీడీపీ శ్రేణులు తరలి వెళ్లారు. తెనాలి గుంటూరు ప్రధాన రహదారి టీడీపీ జెండాలతో పసుపుమయమైంది. ఇక్కడ బళ్ళు స్టార్ట్ అయ్యి ఆర్సీఎం ఇక్కడ బళ్ళు స్టార్ట్ అయ్యాయి. జెండా వస్తున్నారు, దగ్గరలో ఉన్నారట. ఖచ్చితంగా చెప్పారు అందరు కలిసి రమ్మని. అయ్యా బైక్ వాళ్ళు దయచేసి ఇక్కడ ఆపుదాం, దయచేసి ఎవ్వరు ముందెళ్ళొద్దు.
బస్సులు కలిసిపోయినాయి మళ్ళీ. కార్లు అడ్డం వచ్చినాయి. తెనాలి పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సంబంధిత అధికారులు దృష్టి సారించాలని మాజీ న్యాయవాది పెరికల డానియల్ మరియు కేఎస్వి అంజనీ కుమారి విజ్ఞప్తి చేశారు. పట్టణంలోని పలు సమస్యలపై తెనాలి మండల లీగల్ సర్వీస్ కమిటీ నందు దాఖలు చేసిన కేసులపై సోమవారం వారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో స్పందించారు. ట్రాఫిక్, శిశువులతో భిక్షాటన, వీధి కుక్కలు, బిల్డింగ్ మెటీరియల్స్, చెత్త ట్రాక్టర్లు తదితర సమస్యలపై సంబంధిత అధికారులను బాధ్యులుగా చేసినా ఏమాత్రం పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా సంబంధిత అధికారులు సమస్యల పరిష్కారానికి దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. శిశువులతో చాలా మంది అసలు వాళ్ళకి అంటే వాళ్ళకే పుట్టిన ఇంతకు ముందు కూడా మేము దీని గురించి చాలా పోరాటాలు చేసాం. గుడ్డలు కట్టుకుంటారు తలకి, వాళ్ళకే పుట్టిన పిల్లల్లాగా, కానీ వాళ్ళు కాదు అన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు. దిర్ ఇస్ ఎ గ్యాంగ్ బిహైండ్ దట్ అని అందరికీ తెలిసిన విషయమే. ఎందుకు వాళ్ళని ఉపేక్షిస్తున్నారు? వాళ్ళు మాకే పుట్టారు కానీ పోలీసులు వదిలేస్తున్నారు, ఎవరు పట్టించుకోవట్లా. వాళ్ళని మరి ఇళ్ల ముందు వాడుకునే పిల్లలు కావచ్చు, లేకపోతే హాస్పిటల్ నుంచి ఎత్తుకొచ్చిన పిల్లలు కావచ్చు, రకరకాలుగా చిన్న చిన్న పిల్లలు తీసుకొస్తున్నారు. ఆడపిల్లలు అయితే కొంచెం పెద్ద అయిన తర్వాత తీసుకెళ్ళి ఏ వేశ్య గృహాలకు అమ్మేస్తున్నారు. అదే మగపిల్లలు అయితే తీసుకెళ్ళి కాళ్ళు చేతులు విరిచేసి తీసేసి 4 రోడ్ల కూడల్లో పెట్టి వాళ్ళ చేతి భిక్షాటన చేపిస్తున్నారు. సాయంత్రం వచ్చి ఆ డబ్బులు తీసుకెళ్తున్నారు. ఇది అమానుషం కాదా అని అడుగుతున్నాం. చిల్డ్రన్ యాక్ట్ ఉంది 1942, దాని ప్రకారం పిల్లల చేత భిక్షాటన చేయించడం నేరం. ఈ ట్రాఫిక్ జామ్ తెనాల్లో అసలే చిన్న రోడ్లు, దానికి తోడు మనం వెళుతూ ఉంటే వెనక నుంచి అనవసరంగా హార్న్ కొట్టడం,
సరే అవతల సైడు యువతల సైడు ఏదైనా ట్రాఫిక్ జామ్ అయింది అనుకోండి, మనం వన్ సైడు మనం ఆగుతాం, వేరే ఆ సైడు ఎదురుగా ఉన్న సైడు క్లియర్ అవడం కోసం. కొంతమంది మరి వాళ్ళకి మైండ్ ఉంటుందో లేదో మనకు తెలియదు. ఈవెన్ ఎడ్యుకేటెడ్ అంటే ఇల్లిటరేట్స్ అయితే సరే వరా వాడికి తెలియదని చెప్పనుకోవచ్చు, పక్కకి వెళ్ళిపోతే వాళ్ళకి ఎదురుగా పెడతారండి. ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి, ఆ ఫంక్షన్ హాల్స్ ఎదురుగా రోడ్ అంతా వాళ్ళ సొంత రోడ్డు లాగా బ్లాక్ చేసేసి మొత్తం అడ్డుగడ్డ కట్టేసి ఎటు వెళ్తారండి? పబ్లిక్ ఎటు వెళ్తారండి? ఫంక్షన్ హాల్స్కి యాక్చువల్గా ఎక్కడ ఉండాలి? వాళ్ళకి సరైన పార్కింగ్ ఫెసిలిటీస్ ఉంటేనే వాళ్ళకి ఉండాలి, లేదు అంటే వాళ్ళే వేరే చోటు చూపించాలి. అందుకని రోడ్డుకి అడ్డంగా పెట్టేసేసి బైక్స్ కార్స్ అన్నీ. పట్టణంలో శానిటేషన్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక తెలిపారు. వార్డు పర్యటనలో భాగంగా సోమవారం పట్టణ 21వ వార్డులో పర్యటించారు. శానిటేషన్ పనులను పరిశీలించారు. కాలువల్లో పేరుకుపోయిన వ్యర్థాలను సిబ్బందిచే తొలగింపచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణంలో మెరుగైన శానిటేషన్ కొరకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు కాలువల్లో వ్యర్థాలను వేయరాదని, అదేవిధంగా ఖాళీ స్థల యజమానులు వారి స్థలాలలో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రపరచుకోవాలని వెల్లడించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, పురపాలక సంఘ అధికారులు పాల్గొన్నారు. ఈ రోజున 21, 22, 24న సంబంధించిన ఈ డ్రైన్స్ అనేది విషయం ప్రజలు మా దృష్టి తీసుకొచ్చారు. అలానే మన ఎమ్మెల్యే గారు ఇక్కడ ఈ వార్డులో గడప గడపకి తిరిగినప్పుడు ఈ డ్రైన్స్ అనేది చెప్పడం జరిగింది. దాని మీద ఆయన ఆదేశాల మేరకు ఈ రోజున మేము ఈ వార్డులో వచ్చాము. ఈ డ్రైన్స్ అనేది బాగా పూడికిపోతాన వాటర్ అనేది ఫ్లోయింగ్ లేదు. అందులో భాగంగా ఈ కల్వర్ట్ దగ్గర పాల కవర్స్ కానీ బాటిల్స్ కానీ ఇలాంటివి వేసుకొని మళ్ళీ ఇళ్ళ ముందల ఈ మెట్లు నిర్మించారు. దాని తోడు అందువల్ల స్కిల్ట్ అనేది బాగా పెరిగిపోటాన వాటర్ ఈ కాలువ ఆగిపోవటం జరిగింది. ప్రజలందరూ వచ్చి మమ్మల్ని రిక్వెస్ట్గా ఇది చేపించమ్మా అని అడగడం జరిగింది. దాని మీద ప్రకారంగానే ఈ రోజున ఈ స్కిల్డ్ ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అలానే రాబోయే రోజుల్లో కూడా సుందరతనాల్లాగా తీర్చిదిద్దామని మళ్ళీ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మేము ఈ స్కిల్ట్ అనేది తీయటం. ఈరోజు 21వ వార్డులో శానిటేషన్ చేయడం వచ్చాము. ఈ డ్రైన్స్ అన్నీ దాదాపు పూర్తిగా ఏం లేదు, పూర్తిగా అంతా పూడిపోయి ఉన్నాయి. ఈ డ్రైను మొత్తం వాటర్ ఎటు ఫ్లో అవ్వట్లేదు. కొత్తగా కలవట వేశారు, దానిలో కూడా పోయే పరిస్థితి లేదు. 21, 24 వార్డులకు సంబంధించిందంటే ఇది. ఈ మెయిన్ కాలం మొత్తం పూర్తిగా పూడిపోయి దానిపైన పెద్ద పెద్ద ర్యాంపులు వేశారు, పెద్ద పెద్ద బండ్లు పెట్టారు. దానివల్ల వాటర్ ఫ్లో లేదు. లోపల మొత్తం గ్లాసులు చెత్త చెదరం అంతా ఉంది. దానివల్ల కొంచెం మురుగు ఎక్కువగా ఉంది. దానివల్ల దోమలకి వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు మనం జేసీబీను ఇక్కడ తీసుకొచ్చి మన వర్కర్లను పెట్టి ఈరోజు ఫీల్డ్ మొత్తం తీయడం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 512 ద్వారా తీసుకొచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 27/23కు వ్యతిరేకంగా తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. విధులను బహిష్కరించి కోర్టులోకి ఎవరు హాజరవ్వకుండా ఉండేలా చేశారు. బీసీ సంఘం నాయకులు జొన్నదుల వెంకటేశ్వరరావు నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి నల్ల చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని మరియు ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు వారి విధానాలు మరియు వారు రూపొందించిన చట్టాలు ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలి కానీ ప్రజల ఆస్తులకు వారి ప్రాణాలకు నష్టం కలిగించే విధంగా ఉండకూడదని తెలిపారు. ఇటువంటి రాజ్యాంగ వ్యతిరేకమైన చట్టాలను తీసుకురావడం వలన ప్రజలకు జరిగిన అన్యాయాన్ని కోర్టు ముందు కాకుండా రెవెన్యూ ఆఫీసర్ల చుట్టూ తిరిగితే ప్రయోజనం ఉండదని, కాబట్టి ఈ దురుద్దేశపూరితమైన చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాదులు బేతాళ ప్రభాకర్ రావు, నారాలశెట్టి సురేష్ కుమార్, తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షులు మందలపు వేణుగోపాల్, వైస్ ప్రెసిడెంట్ కంచర్ల చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి గౌరీశంకర్, సీనియర్ న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు మరియు న్యాయవాదుల గుమస్తాలు పాల్గొన్నారు. ప్రజలందరి తరపున మేము వాళ్ళ సమస్యలు, వాళ్ళు నెక్స్ట్ వచ్చే సమస్యలను మేము ముందుగా ఊహించుకొని న్యాయవాదులు వాళ్ళ తరపున మేము పోరాడుతున్నాం. యాక్చువల్గా ఈ న్యాయవాదులకు ఒక్కరికే కాదు కావాల్సింది చట్టంలో ఉన్న నష్టాలు, ప్రజలకే నష్టంగా ఈ ప్రజల నష్టాన్ని ఏ ప్రతిపక్షమైనా కూడా పబ్లిక్గా అటు టీడీపీ కానీ ఇటు జనసేన కానీ ఎటువంటి పార్టీలు కూడా ఈ భూ చట్టం మూలంగా వచ్చే నష్టాలను మద్దతుగా ఏదో ఒక గుంటూరు బార్ అసోసియేషన్లో కానీ విజయవాడ బార్ అసోసియేషన్లో కానీ ఒకరోజు ఈ భూ రక్షణ చట్టం మూలంగా వచ్చే నష్టాలను మా న్యాయవాదులు చెప్తానని చెప్తున్నా. ఇంతవరకు ఎటువంటి ప్రతిపక్షాలు రాని పక్షంలో ప్రతిపక్షాలు కూడా మేలుకొని ఈ చట్టం యొక్క పరిరక్షణ గురించి ఆలోచించి న్యాయవాదులకు మద్దతుగా పలకాలని తెనాలి న్యాయస్థానంలో అడ్వకేట్స్ అందరూ చేస్తున్నటువంటి ఈ సంఘటిత సమ్మెకు అదే నిరసన కార్యక్రమంలో 32వ రోజు ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసుకోవటం, 32 రోజుల నుంచి ఈ శిబిరం కంటిన్యూ అవుతూ ఉంది. ఈ యాక్ట్ 27/23ని రద్దు చేసే వరకు న్యాయవాదులు అందరూ కూడా ఐక్యంగా ఉండి ఈ పోరాటాన్ని కొనసాగించాలని, అలాగే జీవో నెంబరు 512ను అట్లాగే యాక్ట్ నెంబర్ 27/23ని రిఫిల్ చేసుకునే వారికి గవర్నమెంట్ వారు వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి వివిధ రూపాల కార్యాచరణ రూపొందించుకొని న్యాయవాదులు అందరం ముందుకు వెళ్ళాలని, ఈ యాక్ట్ వల్ల ఒక న్యాయవాదులకి మాకు నష్టమనే కాదు ప్రజల భావన, మేజర్గా నష్టపోయేది ప్రజలే. ఈ యాక్ట్ తెలియనటువంటి ఇది లేదంటే ఒక స్థలాన్ని కానీ పొలాన్ని కానీ ఏదైనా అత్యవసరమై తనఖా పెట్టుకోవాలన్నా కూడా పిల్లల పెళ్ళిళ్ళ కోసం చదువుల కోసం ఇప్పుడు రెవెన్యూ అధికారుల పర్మిషన్ ఉంటే తప్పితే మీకు పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం, పరిశుభ్రతతో కూడిన దరిత్రి నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంఠపురం ప్రెసిడెంట్ పావులూరి రాంబాబు అన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం చెట్లు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక ఐతనగర్లో నూతనంగా అభివృద్ధి పరిచిన పల్లవి గార్డెన్స్ లో సోమవారం రోటరీ క్లబ్ తెనాలి ప్రెసిడెంట్ రాంబాబు, అసిస్టెంట్ గవర్నర్ కన్నగంటి మురళీకృష్ణ తదితరులు భారీ సంఖ్యలో చెట్లు నాటారు. స్వచ్ఛమైన పర్యావరణాన్ని యథావిధిగా ముందు తరాలకు అందించాలనే ఉద్దేశంతో అభివృద్ధి పరిచిన పల్లవి గార్డెన్స్ వెంచర్లో చెట్లు నాటే కార్యక్రమాన్ని చేపట్టినట్లు రోటరీ అసిస్టెంట్ గవర్నర్ కన్నగంటి మురళీకృష్ణ తెలిపారు. పర్యావరణాన్ని పరిరక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ కంకణబద్దులు కావాలని డాక్టర్ జీవనజ్యోతి ఆకాంక్షించారు. ప్రకృతిని ప్రేమించడం, ప్రకృతితో కలిసి జీవించడం ద్వారానే మనిషి మనుగడ సరైన మార్గంలో ముందుకు సాగుతుందని, భావితరాల జీవితాలను మార్చేందుకు అదేవిధంగా పర్యావరణాన్ని కాపాడుకునేందుకు మన జీవన విధానంలో మార్పులు రావాల్సిన అవసరం ఉందని సూచించారు. తమ ఇంటి పరిసరాల్లో చెట్లు నాటి పర్యావరణాన్ని కాపాడుకోవాలని రోటరీ కోశాధికారి లక్ష్మీ జగదీశ్వరంబ తెలిపారు. కార్యక్రమంలో మాజీ ప్రెసిడెంట్ ఈదర వెంకట పూర్ణచంద్, సెక్రటరీ వెంకటేశ్వరరావు, ఈదర శ్రీనివాస్, గుమ్మడి నారాయణ, కొటారి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రోటరీ క్లబ్ తరపున కన్నగంటి మురళి గారి వెంచర్లో ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం జరపడం జరిగింది. ఇది చాలా సంతోషకరమైన విషయం. గ్లోబల్ వార్మింగ్ని మనం కంట్రోల్ చేయాలంటే ఓన్లీ మొక్కలు నాటడమే. ఇట్లాంటి కార్యక్రమాన్ని చేసిన మురళి గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఇలాగే ప్రతి ఒక్కళ్ళు కూడాను మనిషికి ఒక మొక్క నాటి గ్లోబల్ వార్మింగ్ని అరికట్టాలని, ఇట్లా పచ్చని చెట్ల మధ్యలో అందరూ జీవించాలని వైకుంఠపురం రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా అనేక సేవా కార్యక్రమాలు మనం చూస్తున్నాం. దానిలో భాగంగా ఈరోజు పచ్చదనాన్ని పెంపొందించాలి, సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పచ్చదనం అనేది, ఎందుకంటే మంచి గాలి మంచి ఆరోగ్యం. దాంట్లో ఇవాళ కన్నగంటి మురళి గారి ఆధ్వర్యంలో దాదాపు 400 చెట్లు పల్లవి గార్డెన్స్ ఐతనగర్లో నాటడం అనేది చాలా ఐతనగర్ విఎస్ఆర్ కాలేజీ రోడ్లోని కన్నగంటి మురళి గారు వేసిన పల్లవి గార్డెన్స్లో పరిశుభ్రత కోసం అట్లాగే పర్యావరణ రక్షణ కోసం చెట్లు నాటడం జరిగింది. ఇది తెనాలి రోటరీ క్లబ్ తరపున చేయటం జరిగింది. ఈ వెంచర్లో మంచి ఫెసిలిటీస్ ఇచ్చి ఈరోజు ఈ మొక్కలు నాటడం చాలా ఆనందదాయకం.
ప్రతి ఒక్కరూ ఈ వెంచర్ని ఒక్కసారి పరిశీలించి వారికి వ్యాపార అభివృద్ధికి కూడా సహకరించాలని. జర్నలిస్ట్ ఉద్యమకారిణి లంకేష్ ప్రత్యేక సంపాదకురాలు గౌరీ లంకేష్ హత్యోద్యమం అత్యంత బాధాకరమని ప్రభుత్వాలు జర్నలిస్టుల హక్కుల సాధనకు వారి భద్రతకు తగు చర్యలు తీసుకోవాలని ఐజేయు సభ్యులు మార్కండేయులు కోరారు. గౌరీ లంకేష్ జయంతిని పురస్కరించుకొని సోమవారం సిపిఐ కార్యాలయంలో ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గౌరీ లంకేష్ చిత్రపటానికి జర్నలిస్టులు పువ్వు విరిచి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఐజేయు సభ్యులు మార్కండేయులు మాట్లాడుతూ గౌరీ లంకేష్ పాత్రికేయ వృత్తిలో విలువలకు ప్రాధాన్యమిచ్చిన మహిళని లంకేష్ పత్రిక ద్వారా సమాజంలో అనేక అసమానతలను వెలుగులోనికి తేవడంతో పాటు పాలకుల అసమర్థ విధానాలను ఎండగట్టే విషయంలో ఆమె సాటి అని ఆమెకు ఒక ప్రత్యేకత ఉందని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర వార్తా సంపాదకులు కంకిపాటి రమేష్, స్వామి, బాబీ, శ్రీను, సునీల్ తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ జర్నలిస్ట్ గౌరీ లంకేష్ జన్మదినోత్సవం సందర్భంగా ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో తెనాలిలో ఆమె జన్మదిన వేడుకలను నిర్వహించడం జరిగింది. 2017 సెప్టెంబర్లో దారుణ హత్యకు గురైంది. ఇప్పటి వరకు కూడా ఆమె హత్య కేసు మీద ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, అలాగే నిందితులకు బెయిల్ ఇచ్చి బయట తిరుగుతూనే ఉన్నారు. కానీ జర్నలిస్టుల మీద దేశవ్యాప్తంగా జరుగుతున్న దాడులను అరికట్టడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి. రానున్న కాలంలో జర్నలిస్టులపై దాడులను అరికట్టడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ప్రత్యేక చర్యలు తీసుకుని నిందితులకు శిక్ష పడ్డప్పుడే అసూలు బాసిన జర్నలిస్టులకు మనం నిజమైన నివాళులు అర్పించినట్లు అవుతుంది. జననాయక్ కీర్తిశేషులు కర్పూరి ఠాకూర్కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించడం పట్ల తెనాలి పట్టణ నాయి బ్రాహ్మణ సేవా సంఘం హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా సంఘం ఆధ్వర్యంలో ఠాకూర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పట్టణ మార్కెట్ సెంటర్ నుంచి గాంధీ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఠాకూర్ అందించిన నిస్వార్థమైన సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీకి సంఘ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో చందర్లపాటి సూర్య వెంకటేష్, గండికోట రాజా రమేష్, కంబంపాటి శివలింగ ప్రసాద్, అద్దంకి శివ, మాచవరం సుబ్రహ్మణ్యం, తాడివలస సదా, మున్నంగి సత్యం, కొడాలి మాణిక్యరావు, పిన్నెలకొండ, వల్లూరు సుబ్రహ్మణ్యం, ముక్కొల్లు వెంకటేష్, గోనుకుంట్ల గోపిచంద్, నరసింహారావు, మనోహర్ రావు, ఇంటూరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తెనాలి పట్టణ నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో బీహార్ మాజీ ముఖ్యమంత్రి జననాయక్ కర్పూరి ఠాకూర్ గారికి భారతరత్న అవార్డు కేంద్ర ప్రభుత్వం ప్రకటించినందుకు తెనాలి పట్టణ నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో తెనాలిలో ఈరోజు ఆయనకి సంబంధించిన కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా కర్పూరి ఠాకూర్ గారు 1924 సంవత్సరంలో జన్మించారు. 1924 సంవత్సరంలో నాయి బ్రాహ్మణ కుటుంబంలో క్షౌర వృత్తి జీవనాధారంగా చేసుకొని జీవించే కుటుంబంలో. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణ 13వ వార్డులో జరిగిన వైఎస్ఆర్ 4వ విడత కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్. రా కదలిరా కార్యక్రమానికి తెనాలి నుండి భారీ సంఖ్యలో తరలి వెళ్లిన టీడీపీ జనసేన నాయకులు. పట్టణంలో రెండవ రోజు కొనసాగిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.